క్షణక్షణం పోరాటం కణాకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం భారీ డబ్బు మూటలు పార్టీ పెద్దల మధ్య చేతులు మారాయా? జి శంకర్ ను నెట్టేయడం వెనుక దాసరిపల్లి జయచంద్రారెడ్డి రాక వెనుక డబ్బు సంచుల మహిమ ఉందా? ఆ అభ్యర్థికి న్యాయం చేయమని ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రబాబుకు ఎందుకు ఫోన్ చేశారో, ఫైనల్గా జయచంద్రుడా, దమ్మలపాటి సరళారెడ్డా లేక మరో సంచలన నేత? తెలుగుదేశానికి కలిసిరాని ఐకమత్యం, కూటమిలో కుంపటి పెట్టిన బీజేపీ, చంద్రబాబు కూటమే జగన్కు శ్రీరామ రక్షగా నిలవనుందా? జనసేన ఓటు పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ కావడం లేదా? కూటమికి కేటాయించిన సీట్లలో మెజారిటీ సీట్లు వైకాపా ఖాతాలో జమ కానున్నాయా? ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి షాజహాన్ రాజకీయ చాణక్యం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓవైపు అధిష్టానంతో సలహాలు సంప్రదింపులు చేస్తూ, మరోవైపు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ జనసేన బీజేపీలతో కలిసి సాగుతున్నారు. పార్టీ క్యాడర్ తో నిరంతరం సమన్వయం, ఇంటింటా విస్తృత ప్రచారం, ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలు, మిత్రులు, సన్నిహితులకు బాధ్యతలు అప్పగింత వంటి విషయాల్లో తన అనుభవాన్నంతా రంగరించి ముందుకు వెళ్తున్నారు. ప్రజలు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. ఆదివారం అధినేత చంద్రబాబు నుంచి బీఫామ్ అందుకున్న షాజహాన్ మరింత దూకుడు కనబరుస్తున్నారు. నియోజకవర్గంలోని 259 బూతుల పరిధిలో ఎక్కడికక్కడ పార్టీ క్యాడర్ను చైతన్యం చేస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నారు. పలువురు టీడీపీ సీనియర్లు ముఖం చాటేసినా తనే ఒక శక్తిగా పరిణితి ప్రదర్శిస్తున్నారు. రోజుకు 20 గంటలు జనాల్లోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానుల మనసును కట్టిపడేస్తున్నారు. ఆయనలోని నాయకత్వ ప్రతిభకు ప్రతి ఒక్కరూ జయకొడుతున్నారు. రామసముద్రం మండలానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, వైసీపీ నేత గౌనవారిపల్లె రెడ్డప్పరెడ్డి షాజహాన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డప్పరెడ్డి మాట్లాడుతూ, గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతను ప్రజారంజక పాలన అందించాడని, అతని పారదర్శక పాలనపై ప్రజలకు నమ్మకం ఉందని, అందుకే షాజహాన్ గెలుపుకు తన వంతు కృషి చేస్తానని రెడ్డప్పరెడ్డి తెలిపారు. అదేవిధంగా అరికెల పంచాయతీ టీ గొల్లపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు రామిరెడ్డి సైతం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. షాజహాన్ పర్యటనలతో రోజు రోజుకు టీడీపీ బలోపేతమవుతోంది. మదనపల్లె రూరల్ మండలం కోటావారిపల్లెకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సొక్కం సత్యనారాయణ, సొక్కం వేణుగోపాల్, వార్డు మెంబర్ మనోహర్తో పాటు సొక్కం కుటుంబాలు పూర్తిగా తెలుగుదేశం ఉమ్మడి పార్టీల అభ్యర్థి షాజహాన్ బాషా సమక్షంలో తెలుగుదేశంలో చేరడం జరిగింది. పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రాంత రైతులు, మహిళలు మనస్ఫూర్తిగా జహాను గెలిపిస్తామని హామీ ఇస్తుండడం విశేషం. తమ ఊళ్లకు, ఇంటి వద్దకు ప్రచారానికి విచ్చేసిన జహాను ఆత్మీయంగా పలకరిస్తూ తమ మద్దతు తెలుపుతుండడం గమనార్హం. తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం భారీ డబ్బు మూటలు పార్టీ పెద్దల మధ్య చేతులు మారాయా? జి శంకర్ ను నెట్టేయడం వెనుక, దాసరిపల్లి జయచంద్రారెడ్డి రాక వెనుక డబ్బు సంచుల మహిమ ఉందా? ఆ అభ్యర్థికి న్యాయం చేయమని ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రబాబుకు ఎందుకు ఫోన్ చేశారు? డబ్బు మూటలు తీసుకున్న టీడీపీ పెద్దలే దాసరిపల్లికి బీఫామ్ తెచ్చిస్తారని, ఆయనే అభ్యర్థి అంటూ కుండ బద్దలు కొడుతున్న దాసరిపల్లి అనుచరుల మాటే నిజమా? మన జనసైనిక్ న్యూస్ ఛానల్ ప్రేక్షకుల కోసం ప్రత్యేక సంచలన కథనం. తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో దిగ్భ్రాంతి కలిగించే మర్మాలు బయటపడుతూ ఉన్నాయి. ఇక్కడి టీడీపీ పాత కాపు జి శంకర్ ను పక్కన పడేయటం వెనుక, కొత్త కాపు దాసరిపల్లి జయచంద్రారెడ్డి తెర మీదకు రావటం వెనుక అధిష్టానం లెవెల్లో టీడీపీ పెద్ద నేతలు భారీ డబ్బు వ్యాపారం చేసినట్టు సమాచారం పొక్కుతోంది. ఆ డబ్బు సంచులు తీసుకున్న పార్టీ పెద్ద మనుషులే దాసరిపల్లి ఎక్కడున్నా వెతుక్కుంటూ బీఫామ్ తెచ్చిస్తారని, తెచ్చివ్వాలనే చిదంబర రహస్యాన్ని పేరు వెల్లడించడానికి ససేమిరా అంటున్న దేశం పార్టీ కీలక నేత ఈ ఉదయం జనసైనిక్ న్యూస్ ఛానల్ కు తెలిపారు. ఆయన పార్టీలో కాంగ్రెస్ సంస్కృతి దాపురిస్తోందని ఆవేదన చెందుతూ ఉన్నారు. టీడీపీ కింది స్థాయి చోటా బేటా నేతలు మొదలు రాయలసీమ స్థాయి పెద్దల సభ నేత నుండి అధిష్టానం, దేవుళ్ల ప్రముఖులు అందరికీ భారీగా లెక్క ముట్టినాకే దాసరిపల్లి జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టీడీపీ టికెట్ ఖరారైందని తెలుస్తోంది. ఆదివారం అభ్యర్థులందరికీ బీఫామ్ ఇచ్చేసిన చంద్రబాబు నామినేషన్ వేసిన దాసరిపల్లికి బీఫామ్ ఇవ్వలేదు. దాసరిపల్లి మంత్రి పెద్దిరెడ్డి కోర్ట్ అని విస్తృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయనకు పార్టీ బీఫామ్ దక్కకపోవడం ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళనను పెంచేసింది. టికెట్ మళ్లీ శంకర్కే దక్కుతుందని ఓవైపు, లేదు కొండా నరేంద్రకు అని ఇంకోవైపు, కాదు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ సతీమణి సరళారెడ్డికని మరోవైపు నియోజకవర్గంలో పుకార్లు షికార్లు చేశాయి. దాసరిపల్లి మెడలో పసుపు కండువా కప్పేసి పార్టీ పని అప్పగించి ఆయన నామినేషన్ కూడా వేసేశాక ఆయనకు పార్టీ బీఫామ్ అందరికీ ఇచ్చిన సమయంలో ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. నామినేషన్ వేసేశాక దాసరిపల్లి ప్రచారం కూడా ఆపేసి బెంగళూరుకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
ఈ విషయమై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు చంద్రబాబుకు ఫోన్ చేసి న్యాయం చేయాల్సిందిగా కోరినట్టు మరో సమాచారం. మంగళవారం సాయంత్రానికి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని గతంలో లీకులు వచ్చినా ఇప్పటి వరకు విషయం తేలలేదు. ఇదిలా ఉండగా టికెట్ రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే జి శంకర్ తనకు ఇప్పుడు టికెట్ ఇచ్చినా వద్దని బెంగళూరు వెళ్లిపోయారని, ఫోన్ చేసిన ఆయన చరవాణి మూగబోయిందని కురుబలకోట తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇక బీకొత్తకోటకు చెందిన కొండా నరేంద్ర దగ్గర ఎన్నికలకు కావలసిన డబ్బులు లేవనే ప్రచారం నియోజకవర్గ వ్యాప్తంగా దావానలంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో దశాబ్దాల కొండ ఎమ్మెల్యే పోటీ విషయం కాస్త మంట కలిసిందని కొండ అభిమానుల మానసిక వ్యధ ఇక మిగిలింది. లేటెస్ట్ గా తెర మీదకు వచ్చిన దొమ్మలపాటి దంపతులు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ సతీమణి దమ్మలపాటి సరళారెడ్డి తమిళపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. బుధవారం మదనపల్లి వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ నామినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నారు. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిసార్ అహ్మద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం అట్టహాసంగా వైకాపా అభ్యర్థి నిసార్ అహ్మద్ నామినేషన్ కార్యక్రమం జరగనుంది. బెంగళూరు బస్టాండ్ నుంచి నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిది, అభివృద్ధి ప్రదాత అయిన జగన్మోహన్ రెడ్డిని గెలిపించి మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిసార్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులతో సమావేశం ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యూత్ సభ్యులు, నియోజకవర్గ ప్రజలు వేలాదిగా పాల్గొని తమ ఆశీస్సులు అందించాల్సిందిగా వారు కోరారు. కాంగ్రెస్ హయాంలోనే మదనపల్లె అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రెడ్డి సాహెబ్, కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని రెడ్డి సాహెబ్ స్పష్టం చేశారు. మదనపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఆయన పట్టణంలో ప్రచారం నిర్వహించారు. మంగళవారం మదనపల్లిలో రెడ్డి సాహెబ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ వార్డు 32లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. 10 ఏళ్ల ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీలు చేసింది శూన్యమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుందని పేర్కొన్నారు. అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఏడాదికి ₹1,00,000 అందజేసే పథకాలను గురించి వివరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఇళ్లు తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించిన రెడ్డి సాహెబ్ మే 13న జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మల్లెల పవన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ఎంపీ అభ్యర్థి కూడా ఈరోజు కొద్దిసేపట్లో ఎవరనేది ప్రకటిస్తారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత భారతదేశం మొత్తం ఉంది. అందులో భాగంగానే మదనపల్లిలో కూడా చాలా అవసరం ఉంది. మిగతా ఎన్ని పార్టీలు ఉన్నా కూడా అవన్నీ బాబు, జగన్, పవన్ అని బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యి బీజేపీకే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. బీజేపీ పార్టీతో పేదలకు ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి భారతదేశ అభివృద్ధిదే ముఖ్య ధ్యేయంగా పరిపాలించే పార్టీ ఏదైనా ఉందంటే ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మదనపల్లిలో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ నేను చెప్పకనే ఎదురుగా వాళ్ళే చెప్తున్నారు. దాని అవసరము ఏ విధంగా బీజేపీ పరిపాలిస్తూ ఉంది, దీనికి విరుడు ఎవరు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలే మాకు ఎదురు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అవసరమని, మేము కాంగ్రెస్ పార్టీతోనే నడుస్తామని, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తామని. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ ఈ విధంగా అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలబడిన దానివల్ల అదే ప్రజలకు, ఇంకా అర్థం కాని వాళ్లకు, ప్రతి ఒక్కరికి, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, వెనుకబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వినియోగించుకునేది ఏమంటే మన మీద జరుగుతున్న అఘాయిత్యాలు, మన మీద జరుగుతున్న ఒత్తిళ్లు ఎవరైనా
అడ్డపడితే వారి మీద కేసులు, సీఎంలు వేరే పార్టీల అధ్యక్షులను కూడా వదలకుండా వారిని అణగదొక్కే ధోరణిలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో పరిపాలిస్తూ ఉంది. వాళ్ళు ఎందుకు అణగదొక్కుతారంటే వారు ఏదనుకుంటే అది చేయాల, వాళ్ళ కోరిక ఏది ఉంటే అది జరగల. అది జరగకుండా ఎవరన్నా అది న్యాయం కాదు, అన్యాయము అని చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టాల. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు నేనున్నాను మీ వెంట అని భారత్ జోడో యాత్ర కానీ, భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా కానీ దేశమంతా తిరిగి ప్రజల పరిస్థితులను క్షుణ్ణంగా దగ్గరుండి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కలిసి తెలుసుకున్నారు. భారతదేశానికి ఏం అవసరమో రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకున్నారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని, భారత సౌభ్రాతృత్వాన్ని, సార్వభౌమాధికారాన్ని ప్రజల ద్వారానే, ప్రజల చేతిలో ఉండాలంటే దీనికి కాంగ్రెస్ పార్టీనే సరైన వేదిక. టీడీపీకి కలిసిరాని ఐకమత్యం, కూటమిలో కుంపటి పెట్టిన బీజేపీ. చంద్రబాబు కూటమే జగన్ కు శ్రీరామ రక్షగా నిలవనుందా? జనసేన ఓటు పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ కావడం లేదా? కూటమికి కేటాయించిన సీట్లలో మెజారిటీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ కానున్నాయా అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు లెక్క కడుతున్నారు. ఐకమత్యమే మహాబలం అన్నారు పెద్దలు. కానీ అలాంటి ఐకమత్యం ప్రస్తుత టీడీపీ రాజకీయాలను కుదేలు చేస్తోంది. పొత్తుల ఎత్తులు వేసి చంద్రబాబు అధికారంలోకి రావాలని చూసినా కానీ అది వర్కౌట్ అవ్వడం లేదు సరికదా, మరింత గుదిబండగా మారనుంది. కూటమి వాళ్లు అంతా కలిసి జగన్ను హీరో చేస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి కలగక మానదు. ఎన్నో వ్యూహాలు రచించి వేసిన కూటమి బాణం జగన్కు తగలకుండా కాస్త టర్న్ అయ్యి మళ్లీ కూటమిని కూల్చేస్తోంది. మరి అలాంటి కూటమి ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్స్ పొందబోతోంది? జగనే గెలుస్తాడా లేదా కూటమి ముందు డీలా పడతాడా అనే వివరాలు చూద్దాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో వన్ సైడ్ వార్ చేసినటువంటి టీడీపీ ప్రస్తుతం వానపాములా ముందుకు వెళుతోంది. జగన్ స్పీడ్కు బ్రేకులు వేయలేక అక్కరకు రాని వ్యూహాలతో వైసీపీని హీరోను చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను పట్టుకోవడంలో కూటమి విఫలమవుతుందని చెప్పవచ్చు. అయితే చంద్రబాబు జగన్ను గద్దెదించడం కోసం బీజేపీ జనసేనతో జతకట్టారు. ఇందులో 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు జనసేన అభ్యర్థులకు కేటాయించింది. అలాగే బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంటు సీట్లను కేటాయించింది. మిగతా చోట్ల టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. ఈ విధమైన లెక్కలతో వచ్చిన చంద్రన్న ప్రచారంలో మాత్రం డీలా పడిపోతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ జగన్ దారిలోకే వెళ్తున్నారని చెప్పవచ్చు. సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు జగన్ ఎవరితో పొత్తు లేకుండా చాలా వ్యూహాత్మకంగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు. ఈ క్రమంలోనే ఆయన అద్భుతమైన సెంటిమెంట్ రాజకీయం చేస్తూ సింపతిని పొందుతున్నారు. ఒక్క జగన్ ను ఓడించడానికి ఇంతమంది జత కట్టారు. వీరే కాకుండా నా కుటుంబం నుంచి కూడా వ్యక్తులను తయారు చేశారు అంటూ ఓటర్ల మనసులను ఆలోచింపచేసే మాటలు మాట్లాడుతూ జగన్ తనకు తానే ఒక బాహుబలిగా అభివర్ణించుకోవటం ఆయనకు ప్లస్ గానే మారుతోంది. అయితే జగన్ కు టీడీపీ పొత్తే చాలా ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ స్థానాలలో పొత్తుల్లో భాగంగా టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. లోక్సభ స్థానాల్లో టీడీపీ 17, జనసేన 2, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పిఠాపురం, తెనాలిలో పోటీ చేసే పవన్, నాదెండ్ల మనోహర్ తప్ప మిగతా వారు ఎవరైనా సరే అంతగా పోటీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. అలాగే మిగిలిన స్థానాల్లో టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ చాలా మంది నేతలు కూటమి నేతలకు సపోర్ట్ చేసే అవకాశం కనిపించడం లేదు. దీనివల్ల టీడీపీకి చాలా దెబ్బపడే అవకాశం ఉంది. అలాగే కూటమి ద్వారా సీట్లు పొందినటువంటి బీజేపీ, జనసేన సీట్లు మొత్తం 31. ఇందులో చాలా వరకు వైసీపీ విజయకేతనం ఎగురవేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ టీడీపీ సొంతంగా పోటీ చేసి ఉంటే మాత్రం కాస్తో కూస్తో ఇక్కడ సీట్లు సంపాదించుకునే అవకాశం ఉండేది. అంతేకాకుండా ఇంకా 144 నియోజకవర్గాల్లో ఎన్నో కొన్ని సీట్లు వచ్చినా టీడీపీకి బలం ఉండేది. కానీ ఈ పొత్తుల వల్ల కేటాయించిన సీట్లలో విపరీతమైన ఎఫెక్ట్గా ఏర్పడుతుందని, మరోవైపు వీరి పొత్తుల రాజకీయాన్ని వాడుకొని వైసీపీ సింగిల్ గా పోటీ చేసి గెలుపు తీరాలకు వెళుతుందని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. క్షణక్షణం పోరాటం, కణాకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.